ఫ్రెండ్స్, కేవలం ఒక కప్పు బియ్యం మరియు ఒక టీ స్పూన్ ఆయిల్తో తయారయ్యే ఈ టిఫిన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా తయారవుతుంది. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మీకు బయట నుండి ఏ వస్తువులు తీసుకురావాల్సిన అవసరం లేదు. దీనికి కావలసిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్లో టిఫిన్ తయారు చేయడానికి ఏమీ లేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ టిఫిన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ టిఫిన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. అందువల్ల లేట్ చేయకుండా మన ఈ రెసిపీ తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిఫిన్ని తయారు చేయడానికి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు ఏ బియ్యాన్నైనా తీసుకోవచ్చు. వాటిని మనం బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా బియ్యాన్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. ఒకవేళ మీకు టైం ఉంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం దీన్ని తయారు చేయాలనుకుంటే రాత్రే బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ చూడండి, బియ్యం బాగా నానాయి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్న టైంలో ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అదేంటంటే బియ్యంలో ఉన్న నీటిని మొత్తం తీసేసుకోవాలి. అందువల్ల బియ్యంలో ఉన్న నీటిని మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే అలా వాటర్ ఉంటే మన బ్యాటర్ చాలా పలచగా రావచ్చు. బ్యాటర్ ఎలా ఉండాలి అనేది కూడా ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు మనం పెరుగును వేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాము కాబట్టి అదే కప్పుతో సగం కప్పు పెరుగును తీసుకోవాలి. ఇందులో మీరు పుల్లటి పెరుగును కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. చివరగా రుచికి తగినంత ఉప్పును వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్న టైంలో వాటర్ని యూజ్ చేయకూడదు. అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం పెరుగును వేసాము కాబట్టి అది బాగా గ్రైండ్ అవుతుంది. బ్యాటర్ ఈ విధంగా తయారవుతుంది. దీన్ని మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనం 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని తయారు చేస్తున్న టైంలో మనం ఇందులో వాటర్ని అస్సలు వేసుకోకూడదు. రవ్వ నానడం కోసం మనం దీన్ని 10 నిమిషాల పాటు సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్యాటర్ కోసం తాలింపును తయారు చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ఈనో పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ ఈనోని యూజ్ చేస్తున్నాను. ఈనో వేసిన తర్వాత మనం వెంటనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈనో వేయగానే మనం దీన్ని స్టీమ్ చేసుకోవడానికి ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇది లైట్గా ఫ్లఫీగా తయారవుతుంది. ఈనో వేయడం వల్ల ఇలా అవుతుంది. మనం బ్యాటర్ని ఇదే కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం టిఫిన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్లేట్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ టిఫిన్ని స్టీమ్ చేస్తున్నాం. మీరు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే ఈ టిఫిన్ త్వరగా తయారవుతుంది. ఇది చాలా రుచిగా, తక్కువ ఆయిల్తో తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక కడాయిలో నీళ్లు పోసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ టిఫిన్ని స్టీమర్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ప్లేట్ని పెట్టుకొని గ్యాస్ని ఆన్ చేసుకోవాలి. దానివల్ల వాటర్ వేడెక్కుతుంది, ప్లేట్ కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం బౌల్ పైన ఉన్న మూతను తీసి బ్యాటర్ని వేడివేడిగా ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. ఈ బ్యాటర్ని స్టీమ్ చేయడం వల్ల టిఫిన్ మొత్తం ఒకేలాగా ఫ్లఫీగా వస్తుంది. పైనుండి కింద వరకు చాలా బాగా తయారవుతుంది. బ్యాటర్ని వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టి మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా స్టీమ్ చేసుకోవాలి అంటే మొదట 5 నిమిషాలు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి స్టీమ్ చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. దాంతో మన టిఫిన్ రెడీ అయినట్లే.
ఇది చాలా బాగా పొంగింది చూడండి. ఇప్పుడు మనం ఒక స్టాండ్ని తీసుకొని దానిపైన ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలి. దాన్ని పూర్తిగా చల్లార్చుకోవాల్సిన అవసరం లేదు, కాస్త చల్లబడితే చాలు. ప్లేట్ ముట్టుకునే విధంగా ఉన్నప్పుడు మనం దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ టిఫిన్ని సర్వ్ చేస్తున్న టైంలో దీన్ని వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇది ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. ఇది తినడానికి కూడా దీని రుచి చాలా బాగుంటుంది. ఒకవైపు ఇడ్లీలాగా అనిపిస్తుంది, మరోవైపు రవ్వ డోక్లాలాగా అనిపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకు టిఫిన్ కోసం ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ విధంగా హెల్దీ టిఫిన్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు మంచి రుచికరమైన టిఫిన్ని తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.